హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుం. ఇక్కడ చూడండి, మా బాబు కోన్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. నేను నా కోసం అని తెచ్చుకున్నాను. తనకి కప్ ఐస్ క్రీమ్ ఇప్పించిండే సండే రోజు. తను అది తిన్నాడు. ఇక నేను తినే టైం లేదని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే నేను తీసి తిందామని తీసుకుంటే పండుకుని లేచి వచ్చి నా దగ్గర గుంజుకొని మరీ తింటున్నాను. తిననివ్వలేదు. చూడండి ఎట్లా చేస్తుండో. తనే తింటుండ అంత. ఇక తిన్నాడు, ఆడుకుండు. ఇక చూడండి చక్కగా నిద్రపోయిండు. మంచిగా నిద్రపోయిండు. అసలు తనకు ఎవ్వరు డిస్టర్బ్ చేయట్లేదు అన్నట్టు మంచిగా నిద్రపోయింది. ఇదేమో ట్యూస్డే రోజు అండి. ట్యూస్డే మేము ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు చూడండి స్పెట్స్ ఎలా పెట్టుకుంటున్నాడు తనంతలో తానే. ఇక్కడ చూడండి, ఇది స్పెట్స్తో ఇలా ఆడుకుంటుండు. ఎలా ఆడుకుంటున్నాడు చూడండి. చాలా చక్కగా ఆడుకుంటా ఉన్నాడు స్పెట్స్ తీసుకొని. ఇక్కడ చూడండి, వర్షం అయితే వస్తుంది. ట్యూస్డే రోజు పీర్ల పండుగ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మార్నింగ్ 3 వద్దుల ఫాతిహాలు అనేది ఇచ్చేస్తారు. సో ఈవినింగ్ అన్నదానం అయితే పెడతారు. దర్గా ఉంది కదా, దర్గా దగ్గర అయితే అన్నదానం అనేది పెడతారు. అక్కడ ఊరు వాళ్ళందరూ వెళ్ళి, ప్రతి ఒక్కరు వెళ్ళి అన్నదానంలో పాల్గొంటారు. ఇక్కడ చూడండి మా బాబు ఎలా చదువుతుండో, ఏమేమో తీస్తూ ఉంటాడో చూడండి. దంచనీకే చూడండి ఏం తీసుకొని వచ్చింది, కత్తితో దంచుతాయంట. అవి తను కురుకురే కావు, కట్టా మిఠా అంటారు కదా, అవి దాంట్లో వేసి దంచనీకే పోతుంది చూడండి. అది కూడా కత్తితో దంచుతాడంట. కత్తి బ్యాక్ సైడ్, అందుకని పెద్ద కత్తి తీసుకొని అయితే వచ్చిండు. మస్తు కోతి చేతలు చేస్తాడు. ఇలా ఒకటే సతాయిస్తాడు. ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు. పాలు కావాలని అడిగితే మా మమ్మీ తనకి పాలు ఇస్తూ ఉంది. బట్ పాలు పక్కకు పెట్టేసి దాంతో ఆడుకుంటా ఉండు. ఇలా చూడండి ఎట్లా చేస్తుంది మొత్తము. ఇదైతే మళ్ళీ మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాం. మా ఇంటికి వచ్చేటప్పుడు ఇది క్లిప్ అండి, వీడియో నేను చేస్తున్నాను. మా బాబు చూడండి, మా డాడీ కావాలని, తాత కావాలని ఏడుస్తూ ఉండు. కొద్ది దూరం వచ్చినాక మీకు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుండు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వమంటే అందరి కోసం ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. మా బాబు చూడండి సాడ్గా ఉండు, వాళ్ళ తాతని అందరిని వదిలేసి వస్తుంది రిటర్న్ అని. ఇక్కడ చూడండి వెదర్ అయితే ఎలా ఉందో. మేమైతే మా ఇంటికి అయితే 7 days తర్వాత ఇంటికైతే వస్తున్నామండి. పీర్ల పండుగ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాం. చూడండి ఇంటికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చూడండి ఇక సదరడం స్టార్ట్ ఇంట్లో. ఇక్కడ చూడండి మా బాబు తన వస్తువులు అన్నీ ఉన్నాయా లేవా, అన్నీ ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని ఎత్తుకొని మరీ చూసుకుంటుండు. చూడండి ఆడుకుంటుండు స్టార్ట్ అయింది. ఇక ఈవినింగ్ టైం ఇక్కడ చూడండి ఎలా ఆడుతుండో. ఇక్కడ ఒక బర్డ్ పైన వచ్చి కూర్చున్నది, అదొకటి అరుస్తూ ఉంది. ఇక్కడ స్తంభం పైన కనిపిస్తుందా, అది అరుస్తూ ఉంటే మా బాబు వెళ్ళి దాన్నే చూస్తుండు. ఇక్కడ చూడండి ఎక్కడ దగ్గర ఉంటలేడు. నేను జారుతా, మా ఇంటి ముంగల వాళ్ళు పిల్లలు ఉంటారు, జారుతాను. తను కూడా తెలుగులోనే నేను జారుతా మమ్మీ, నేను జారుతా అని తెలుగులోనే అనుకుంటా జారుతూ ఉన్నాడు. సెకండ్ టైం జారి కింద పడి దెబ్బ తాకింది, ఏడుస్తుంది. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి.